94 ఇయర్స్. తను 13th జూన్ రోజున మార్నింగ్ 3:30 ఆ ప్రాంతం లోపల బ్రీతింగ్ ప్రాబ్లంతోనే సఫర్ అవుతూ ఉంటే మా మావయ్య కొడుకైనటువంటి పల్మనాలజిస్ట్ నితిన్ కుమార్ రెడ్డి గారి సలహాతోన ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. డాక్టర్ ప్రణయ్ గారు మా అమ్మగారిని అంటే అంతా అయిపోయింది అనుకున్న క్షణం లోపల మళ్ళీ మా మధ్య లోపలికి తీసుకొని వచ్చిండు. అయితే ఆ రోజున 13th రోజున మా అమ్మగారికి స్ట్రోక్ అనేటువంటిది రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ స్ట్రోక్తో తను ఏ విధంగా కూడా రెస్పాండ్ కాలేదు. ఎంతో మెడికేషన్ ఇచ్చినా కూడా ఎన్నో చేసినా కూడా తను రెస్పాండ్ అవ్వలేదు. నెక్స్ట్ తన డెసిషన్ ఏంటి అని అంటే వెంటిలేటర్ అనేటువంటిది కంపల్సరీగా యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. మేము కాస్త ఆలోచించినాం, కానీ ఏమీ అవ్వదు అనేటువంటి ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చి డాక్టర్ గారు వెంటిలేటర్ను పెట్టి మళ్ళీ తనను మా మధ్య లోపలికి తీసుకుని రావడం అనేటువంటిది జరిగింది. మా కుటుంబం అందరి తరఫున కూడా డాక్టర్ ప్రణయ్ గారికి అదేవిధంగా నితిన్ కుమార్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.